హలో మై తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నంత కిరణ్ బ్లాగ్స్. సో ఈరోజు నేను చికెన్ పకోడీ చేశానండి ఇంట్లో. సో దీని రెసిపీ చూసేద్దాం ఎలా ఉంటుందో. సో చూసారు కదా, నేను ఆనియన్తో పెట్టుకొని చికెన్ అలా తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా నోరు ఊరుతుంది కదా. సో నేను చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అదే బేసిన్ పౌడర్. సో కొంచెం ఒక్క స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకున్నానండి. సో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా వేసుకున్నాను, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, అప్పుడే ముక్కకు బాగా పడుతుంది. సో ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను, ఒక ఎగ్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సిజ్వెన్ సాస్ వేసుకున్నాను. సో ఫుల్గా కలిపేసుకోవాలండి చూపించిన విధంగా. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా ఇలా వస్తుంది, ఫుల్గా పడుతుంది. నేను బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. సో ఆయిల్ వేడైపోయింది, ఒక్కొక్క ముక్కలు అందులో వేసుకుంటున్నాను. చూసారు కదా, చూసిన విధంగా ఫుల్గా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల ఉడుకుతుంది, హైలో పెట్టుకుంటే బయట ఉడుకుతుంది తప్ప లోపల ఉడకదండి, గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫ్రైస్ అన్నిటికి. సో పుల్ల పెట్టుకొని నేను కలుపుకుంటున్నాను, సో విడివిడిగా రావడానికి అని చెప్పి. సో ఇలా చూసిన విధంగా కొంచెం కలుపుకోవాలి. సో అయిపోయిందండి, నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను పకోడీ అంతానా. సో చూసారు కదా, నేను గార్నిష్ చేసుకొని మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తింటే ఉంది, మామూలుగా లేదు అసలు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.